తెలంగాణ జర్నలిస్టులకు జనసేన పార్టీ నాయకులకు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఏకంగా జర్నలిస్టులు తెలంగాణ జర్నలిస్టులు జనసేన పార్టీ నాయకుడు సంపత్ యాదవ్ ను గెలవ చేశారు. ఇష్టానుసారం జర్నలిస్టులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో గెలవ చేశారు. అయితే దానికి సమాధానం చెప్పలేక సంపత్ నాయక్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. బుధవారం ప్రొఫెసర్ నాగేశ్వర్ కు సంఘీభావంగా తెలంగాణ జర్నలిస్టులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. దీంట్లో పలువురు జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి, అరెస్టు అలాంటివి చేస్తే ఇక్కడ తిరగలేరు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాన్ని కూడా విమర్శించారు. నీకు ఒక సిద్ధాంతం లేదు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు, నువ్వేంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ ను విమర్శించేది అని వ్యాఖ్యలు చేస్తూ 3-4 పెళ్లిళ్ళు చేసుకున్నావు, 5 పెళ్లిళ్ళు అన్నారు ఆయన. పశువులు ఎక్కడైతే పచ్చగా ఉంటుందో అక్కడ మేయడానికి వెళ్తూ ఉంటాయి. నువ్వు కూడా రాజకీయాల్లో ఒక పశువు లాంటి వ్యక్తివే. ఒక్కోసారి ఒక్కో రాజకీయ పార్టీతో ఉండడం, ఏ పార్టీ అనుకూలంగా ఉంటే ఆ పార్టీ దగ్గరికి వెళ్ళడం చేస్తూ ఉన్నావు. నువ్వు చెగువీర ఫోటో పెట్టుకుని చివరకు గద్దర్ లాంటి వాళ్ళని కూడా మోసం చేసిన వ్యక్తివి. ఇప్పుడు గతంలో చెగువీర అన్నావు, కమ్యూనిస్టులు అన్నావు, చివరకు చంద్రబాబు నాయుడు పంచం చేరావు. ఇది నీ రాజకీయ విధానం. నువ్వేంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ ను విమర్శించేది? ఆయన కాలిగోటు కూడా మీరు సరిపోరు అంటూ పాశం యాదగిరితో పాటు మిగిలిన తెలంగాణ జర్నలిస్టులు కూడా చాలా తీవ్రంగా వ్యాఖ్యానించారు. దీంతో ఈరోజు అదే స్థలంలో జనసేన పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం కాకుండా అరే ఒరే ముండమోపులు, వెధవలు, చిల్లరగాళ్ళు అంటే రకరకాలుగా మాట్లాడేశారు. చివరకు ప్రొఫెసర్ నాగేశ్వర్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఏమో నాకు గౌరవం ప్రొఫెసర్ నాగేశ్వర్ అని అంటూ ఉంటే, ఆ పార్టీ నాయకులు మాత్రం ఏకంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ను ఉద్దేశించి ఇతడు టీవీ ఛానళ్ళకి వెళ్తాడు, వెళ్ళేటప్పుడు కార్లు కూడా వాళ్ళే ఏర్పాటు చేయాలి, టిఫిన్ కూడా వాళ్ళే పెట్టాలి, చివరకు డబ్బులు ఇస్తేనే ఇతను అక్కడ విశ్లేషణలు చేస్తారు అంటూ సంపత్ నాయక్ అనే వ్యక్తి డైరెక్ట్ గా ప్రొఫెసర్ నాగేశ్వర్ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. నిన్ను నాగేశ్వరరావు గారు అనను, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఏకవచనంతో ఎప్పుడైతే పిలిచినావో నువ్వు నీ మర్యాద కోల్పోయినావు. నువ్వు ఛానళ్ళకు పోయేటప్పుడు కూడా మీడియా మిత్రులందరూ నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కార్లు పెట్టాలి, నీకు టిఫిన్లు పెట్టాలి, దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొంచెం సమ్ అమౌంట్ కూడా తీసుకొని నువ్వు మాట్లాడేటోనివి. నువ్వేం మేధావి పై నువ్వు? పవన్ కళ్యాణ్ అమిత్ షా మధ్య జరిగిన భేటీకి సంబంధించి చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నానని చెప్పిన ఈ పెద్ద మనిషి కొందరు చిల్లరగాళ్లతో ప్రెస్ మీట్ ఎలా పెట్టించాడు అని కూడా మాట్లాడారు. అంటే నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ కు సంఘీభావంగా తెలిపేందుకు వచ్చిన వాళ్ళందరినీ జర్నలిస్టులని చిల్లరగాళ్ళు అని జనసేన పార్టీ నాయకులు అభివర్ణించేశారు. ఒక్కొక్కరిని తొక్కేస్తాం బిడ్డ అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు జనసేన పార్టీ నాయకులు. తన వాక్యాలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పిన మనిషి కొంతమంది చిల్లర బ్యాచ్ గాలతోని ఏ విధంగా పెడతారు మీరు ప్రెస్ మీట్? అక్కడ వెదవల్లారా, పోలీసు వాళ్ళు వచ్చినట్టు ఒక్క రుజువు చూపియండి రా. మీ పైన ఏడైనారా? మీ ముండామో పిల్లారా, మీ పైన కేసులు ఏడైనాయిరా? నా పైన ఎవడొస్తాడో రండిరా అని చెప్పిండ్రు గారా. అరే నేను వచ్చిండ్రా, మేమందరం వచ్చినాంరా, తొక్కు తంబిటాయిగా మీరు ఒక్కరేనా అర పీకుడు గాళ్ళు మాట్లాడుతాండ్రు. పవన్ కళ్యాణ్ పలు పెళ్లిళ్లు చేసుకోవడానికి కూడా జనసేన పార్టీ నాయకులు సమర్థించారు. మగాడు కాబట్టి చేసుకున్నాడు, కావాలంటే మీరు చేసుకోండి, ముండమోపుల్లో ఎందుకు మాట్లాడతారు అని కూడా వ్యాఖ్యానించేశారు. నిజానికి ఈ పదాలు మహిళలు కూడా చాలా దారుణంగా కించపరిచే వ్యాఖ్యలు. 5 పెళ్లిళ్ళు చేసుకోండి, నిన్నెవరు చేసుకోవద్దన్నారు? రాజ్యాంగబద్ధంగానే చేసుకున్నాడు గారా. ప్రతిసారి ముండా కొడుకులకు అరే మొగోడు చేసుకున్నారా పై బాజాప్తా చెప్తున్నా, తెలంగాణ ముచ్చట్లే చెప్తానా. అరే బక్క జడ్చన్ ఏం మాటలు మాట్లాడినారు వెదవా, చెక్కగాడు, లేకపోతే బుద్ధుందా, తొక్కుతా అంటావు. ప్రెస్ మీట్ లో తెలంగాణ జర్నలిస్టులను ఉద్దేశించి అత్యంత అనుచితమైన పదాలు వాడిన సంపత్ నాయక్ ఆ వ్యాఖ్యలతో ఒక టీవీ ఛానల్ పోస్ట్ పెడితే, ఇదిగో పలానా జనసేన పార్టీ నాయకుడు తెలంగాణ జర్నలిస్టులను ఉద్దేశించి ఇదన్నాడు, మగాడు కాబట్టి పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకున్నారన్నారు అని ఒక పోస్ట్ పెడితే అదే ప్రెస్ మీట్ లో మళ్ళీ ఆయన అభ్యంతరం చెప్తున్నారు. ఇదక్కడ జర్నలిజం, మేము అందరూ జర్నలిస్టులని అనలేదు కదా, కొందరినే కదా ఇంటి ఇలా పోస్ట్ పెట్టారంటూ వాగ్వాదానికి దిగారు. అయితే ఆ సమయంలో జర్నలిస్ట్ అంతా పైకి లేచి అభ్యంతరం తెలిపారు. మీరు ఇష్టానుసారం మాట్లాడారు, మీరు మాట్లాడిన వ్యాఖ్యల్ని మేము ప్రచురిస్తే పోస్ట్ చేస్తే దాని మీద ఇదెక్కడ జర్నలిజం అని మీరు ఎలా మాట్లాడతారు అని ప్రెస్ మీట్ లోనే గొడవ పెట్టుకుంటే మిగిలిన జనసేన పార్టీ నాయకులు సర్ది చెప్పి ప్రయత్నం చేశారు. ఆ ప్రెస్ మీట్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా సంపత్ని, జనసేన పార్టీ నాయకుడి సంపత్ని తెలంగాణ జర్నలిస్టులు చుట్టుముట్టారు, గెరావ్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఆయన వ్యాఖ్యల మీద అభ్యంతరం తెలపడంతో ఆగలేదు ఏపీ ప్రభుత్వం కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు. ఆయన మీద అత్యంత అనుచితంగా దాడి చేస్తూనే ఉన్నారు, కేసు పెట్టారు. నిజానికి ఒక ప్రొఫెసర్ చేసిన ఆ విశ్లేషణ అన్నది కేసు పెట్టాల్సినంత విషయం కాదు. కేసు పెట్టారంటే అరెస్ట్ చేయాలన్న ఉద్దేశం ఏపీ ప్రభుత్వానికి ఉందన్నది ఎవరికైనా అర్థమవుతుంది. మొత్తం అక్కడ తెలంగాణ సమాజం అంతా స్పందించడం, కొన్ని రాజకీయ పార్టీలు ఏకంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ జోలికి వస్తే మేము ఏకంగా హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ధర్నా చేస్తామని ప్రకటించడం, చాలా మంది జర్నలిస్టులు కావచ్చు, చివరకు బీజేపీ నాయకులు కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతుగా నిలబడంతో అప్పుడు ఏపీ పోలీసులు కావచ్చు, ఏపీ ప్రభుత్వం కావచ్చు వెనక్కి తగ్గింది. నారా లోకేష్ అయితే సోకాల్డ్ జర్నలిస్ట్ అనేసారు. ఇంకా ఆ తర్వాత ఐటీడీపీలో ఇక ఇష్టానుసారం పోస్టులు పెడుతూనే ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక విశ్లేషణ చేస్తేనే, హుందాగా విశ్లేషణ చేస్తేనే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా సరే కేసులు అయితే పెట్టారు. మరి పాశం యాదగిరి జోలికి ఎందుకు పోలేకపోతున్నారు అన్న ప్రశ్న కూడా వస్తుంది. వీళ్ళు ఎప్పుడు తెలంగాణ సమాజం అంతా ఒకటైంది, మొత్తం జర్నలిస్టులంతా ఒకటవుతున్నారు, రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయని తెలిసిన తర్వాతనే ఏపీ ప్రభుత్వ పెద్దలు వెనక్కు తగ్గారు. లేకుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ని అరెస్టు చేసే వరకు కూడా వెళ్లి ఉండేవారు అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది.